తుమ్మొచ్చే ముందు దస్తి పట్టేటోళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ సొంత ప్రజలకు పథకాలు అందే ముంగట అడావుడి చేసేటోళ్ళు కొందరే ఉంటారు. వాళ్ళ సంగతి తెలియదు. కానీ హుజరాబాద్ ఎమ్మెల్యే సాబ్ కౌశిక్ రెడ్డి సారు చేసుట్లా అక్కడికి దళిత సోదరులకు దళిత బంధు రెండో దఫా అందిందట. కౌశిక్ అన్న చేసిన ధర్నాలు, రాస్తారాకలు, ప్రజా మీటింగ్లను యాది చేసుకుంటా నన్ను గెలిపించిన జనాల కోసం నేను గీ మాత్రం కూడా చేయకపోతే ఎట్లా అనుకున్నాడో కానీ మొత్తానికి వాళ్ళ ఇలాకాల దళిత బంధు అందేటట్టు చేసిండట. సర్కారు మెడల్ వంచి నేను ఇంత మంచి పని చేసినందుకు నా తోటి నిలబడ్డ జనాలకు, అభిమానులకు, కార్యకర్తలకు థ్యాంక్స్ అని ట్విట్టర్లో వీడియో పెట్టిండు బీఆర్ఎస్ ఎమ్మెల్యే. హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న దళిత కుటుంబాలందరికీ ఉన్న నమస్కారాలు. కేసీఆర్ గారు దళిత బంధు అనే ఒక పథకం పెట్టి పైలట్ ప్రాజెక్ట్గా హుజరాబాద్ నియోజకవర్గాన్ని తీసుకొని హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి దళితుని కుటుంబంలో వెలుగు నింపింది కేసీఆర్ గారని చెప్పక తప్పదు. మరియు ప్రభుత్వం మారిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు దళిత బంధుని రెండో విడతని హుజరాబాద్ నియోజకవర్గంలో ఆపడం జరిగింది. ఇవాళ మీ అందరి ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అసెంబ్లీలో నా మొట్టమొదటి స్పీచ్ నా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి దళిత కుటుంబానికి రెండో విడత ఇయ్యాలని గర్జించింది అసెంబ్లీలో మీ అందరికి కూడా తెలిసిన విషయమే. అదేవిధంగా కరీంనగర్ జెడ్పీలో కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని, కలెక్టర్ గారిని కూడా ఖచ్చితంగా మీరు రెండో విడత దళిత బంధు ఇవ్వాలని నిలదీసింది మీకు తెలిసిందే. దాంతోపాటు హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న నడి బొడ్డున ఆ రోజు మీ అందరి సమక్షంలో ఇవాళ ధర్నా చేసి పోలీసుల లాఠీ దెబ్బలు తిని కేసులు పెట్టింది కూడా మీ అందరికి కూడా తెలిసిన విషయమే. ఇవాళ దాంతోపాటు మొన్న జనవరి 12 తారీఖున ముగ్గురు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారిని గట్టిగా నిలదీసిన తర్వాత ఇవాళ ఈ ప్రభుత్వం దిగొచ్చింది. వాళ్ళ మెడలు వంచి మీ అందరికి కూడా ఇవాళ రెండో విడత దళిత బంధు ఇప్పిస్తుంది కూడా మీ అందరికి కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. మీ అందరికి కూడా ఈ దళిత బంధు రెండో విడత రావడం నాకు చాలా సంతోషకరం. నేను మీకోసం పోరాటం చేస్తే నా మీద ఎట్లా కేసులు పెట్టిరో మీరు అందరు చూసిర్రు. జెడ్పీ ఆఫీస్లో మీకోసం నిలదీస్తే కేసులు పెట్టిర్రు. ఇలా మొన్న ముగ్గురు మంత్రుల సమక్షంలో కలెక్టరేట్లో నిలదీస్తే కేసులు పెట్టిర్రు. హుజరాబాద్ నడి బొడ్డున మీకోసం ధర్నా చేస్తే లాఠీ దెబ్బలు తిన్నా నా మీద కేసులు పెట్టింది కూడా మీ అందరికి కూడా తెలిసిందే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి వాళ్ళ ప్రభుత్వం మెడలు వంచి మీ అందరికీ దళిత బంధు తెచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.